ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ రాజ్యాంగ రాక్షసత్వం రాజ్యమేలుతుంటే ఆ నియోజకవర్గంలో రెడ్ బుక్ తో పాటు ఎమ్మెల్యే తనకంటూ సొంతంగా తయారు చేసిన విధానాలు కూడా అమల్లో ఉన్నాయట. వాటి ప్రకారమే వసూళ్లు ఉన్నాయని సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారినే కాదు, సొంత పార్టీ నేతల్ని కూడా పీల్చి పిప్పి చేయడంలో ఆ ఎమ్మెల్యే ఘనత సాధించడం చర్చనీయాంశంగా మారింది. దాంతో భరించలేని నేతలు ఆ నేతకు గుడ్ బై చెప్తున్నారు. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం గుంపర మానుదిన్నె ఎంపీటీసీ తులసమ్మ, ఆమె భర్త వాటర్ యూజర్స్ అసోసియేషన్ చైర్మన్ మోహన్ రెడ్డి ఇద్దరు పదవులకు రాజీనామా చేసి ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు షాక్ ఇచ్చారు. అఖిలప్రియ వసూళ్లను తట్టుకోలేకనే, ఆమె చెప్పినంత డబ్బులు ఇచ్చుకోలేకనే వీరిద్దరూ టీడీపీకి గుడ్ బై చెప్పి పదవులను వదిలేశారని సమాచారం. నిజానికి వీరిద్దరూ ఎప్పటినుంచో అఖిలప్రియ మనుషులు. ఆమె ఏ పార్టీలోకి వెళితే ఆ పార్టీలోకి వీళ్లు కూడా వెళ్లేవారు. అలాంటి అనుచరుల దగ్గర కూడా వదలకుండా ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారట అఖిలప్రియ మనుషులు. వారు వీరు అని కాదు, ఎవరైనా సరే డబ్బులు ఇస్తేనే వారు అడిగిన పనులు చేస్తామని అఖిలప్రియ మనుషులు తెగేసి చెబుతున్నారట. ఆలగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తన అనుచరుల ద్వారా చేస్తున్న వసూళ్లను అందరూ ముద్దుగా బీ ట్యాక్స్ అని పిలుస్తున్నారు. అంటే భూమా ట్యాక్స్ అన్నమాట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టే పన్నుల్లాగానే ప్రతి పనికి ఇంత అని ఎమ్మెల్యే అనుచరులకు చెల్లించుకోవాలట. అంగన్వాడీ లాంటి చిన్న చిన్న ఉద్యోగాల్లో కూడా ఎవరినైనా నియమించాలన్నా సరే తక్కువలో తక్కువ 10 లక్షల రూపాయల దాకా వసూలు చేస్తున్నారట అఖిలప్రియ అనుచరులు. పనులు గాని, చిన్నా చితక ఉద్యోగాలు కానీ కావాలనుకునేవారు ఆయా పనులు, ఉద్యోగాలను బట్టి ఎమ్మెల్యే మనుషులకు డబ్బులు సమర్పించుకుంటున్నారట. అదేంటి, మేం టీడీపీ వాళ్ళం కదా, మేమెందుకు ఇవ్వాలి అని ప్రశ్నిస్తే ఆ పప్పులు మా దగ్గర ఉడకవు, డబ్బిస్తేనే పనులవుతాయని అఖిలప్రియ అనుచరులు వివరంగా చెబుతున్నారట. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెడ్ బుక్ అనే మాట తరచుగా వినిపిస్తోంది. లోకేష్ ప్రచారంలోకి తెచ్చిన ఈ రాక్షస విధానానికి ఆకర్షితులై తాను కూడా రానున్న రోజుల్లో తన నియోజకవర్గంలో 100 మందిని ఇబ్బంది పెట్టబోతున్నట్టు అప్పట్లో భూమా అఖిలప్రియ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. నాకు ఓ రెడ్ బుక్ ఉంది, అందులో 100 మందికి పైగా వైఎస్ఆర్సీపీ నేతల పేర్లున్నాయి, వాళ్లను వదిలిపెట్టను అంటూ ఆమె గతంలో వార్నింగ్లు ఇచ్చారు. ఆ రాజకీయ కక్ష సాధింపులు అలా ఉండగానే ఆమె తన అనుచరులను కూడా వదిలిపెట్టకుండా డబ్బులు వసూలు చేస్తూ ఉండటం మరింత వివాదానికి కారణమవుతోంది.